హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవత ప్రవచన కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సప్తమ స్కందంలో, శ్రీమద్ భాగవతం సప్తమ స్కందంలో మొన్నటి వరకు మనం ప్రహ్లాదుని యొక్క వృత్తాంతాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు నరసింహ భగవానుడి యొక్క అవతారం ఏ విధంగా అవతరించడం జరిగింది, అసలు దీని అంతటికీ కారణం ఏమిటి, ప్రహ్లాదుడు ఎందుకు అంతటి ఎటువంటి చర్య చేశాడు, ఆయన తండ్రి ఎందుకు ప్రహ్లాదుని ఆ విధంగా శిక్షించడం జరిగింది, ఈ విషయాలన్నీ ఈరోజు మనం ప్రవచనంలో చెప్పుకుంటాము. సో అయితే ఈ అధ్యాయంలో ప్రహ్లాదుని యొక్క సాంగత్యంలో అసుర బాలకులందరూ కూడా భక్తిలో పురోగమించడాన్ని చూసి షండామార్కులు చాలా కలవరపడిపోయారు. కారణం ఏమిటంటే, అప్పటికి ప్రహ్లాదుని షండామార్కులు ఆయన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత అయితే షండామార్కులు చాలా కలవరపడ్డారు. ఎందుకు అంటే, ఇంతకుముందు హిరణ్యకశిపుడి దగ్గరికి ప్రహ్లాదుని తీసుకువెళ్ళినప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అడుగుతూ ఉన్నాడు, మీరు ఏం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతున్నాడు, నీ గురువుల దగ్గర నువ్వేం నేర్చుకున్నావు అంటే, అన్నిటికన్నా పరమోత్కృష్టమైనటువంటిది నేను నేర్చుకున్నాను. ఆ అన్నిటికన్నా పరమోత్కృష్టమైనది ఏమిటి అంటే, నవవిధ భక్తి మార్గము అన్నిటికన్నా పరమోత్కృష్టమైనటువంటిది. శ్రవణ, కీర్తన, స్మరణ, వందన, పాద సేవన, దాస్య, సఖ్య, అర్చన, ఆత్మ నివేదన అనేటువంటి ఈ 9 మార్గాలలో భగవంతుణ్ణి ఎలా సేవించాలి అనేటువంటి విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఇంతటి కన్నా ఉన్నతమైనది మరొకటి ఏదీ లేదు అని ఆ తండ్రికి చెప్పడంతో, ఎక్కడో ఏదో మోసం జరుగుతుంది, ఎక్కడో ఏదో ఎవరో విష్ణు భక్తులు ఈ గురుకులానికి వచ్చి షండామార్కు చెప్తున్నారు, నా బిడ్డని తీసుకొని వెళ్ళి మీరు గురుకులంలో విద్యని నేర్పించమంటే హరిభక్తిని నేర్పిస్తున్నారా అని చెప్పి ఎప్పుడైతే హిరణ్యకశిపుడు చెబుతాడో, ఎక్కడో ఏదో జరుగుతుంది, ఎవరో దొంగచాటుగా నేర్పిస్తున్నారు, మేమైతే నేర్పించట్లేదని చెప్పి మరలా తీసుకెళ్ళి మేము మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తాము అని చెప్పి షండామార్కులు చెప్తే, ఈసారి షండామార్కులు నేరుగా చూశారు. అంటే ఒక్క ప్రహ్లాదుడు మాత్రమే ప్రవర్తించడం కాదు, ఈసారి గురుకులంలో ఉన్నటువంటి అసుర విద్యార్థులందరూ, అసుర బాలకులందరూ కూడా, అంటే ఈ శుక్రాచార్యుల యొక్క కుమారులైనటువంటి షండామార్కులు కేవలం అసురులకి మాత్రమే విద్య నేర్పించట్లేదు. అక్కడ అసురులకి మాత్రమే, కొంతమంది బ్రాహ్మణ బాలకులు కూడా ఉన్నారు, కానీ అక్కడ కో ఎడ్యుకేషన్ లేదు. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి చదువుకునేటటువంటి విద్యాభ్యాసం లాగా అలా అసురులు సురులు కలిసి కూర్చొని ఒకచోట విద్యాభ్యాసం చేసే విధానం లేదు అక్కడ. అంటే వీళ్ళు షండామార్కులు చెప్తున్నారు, అసలు వీళ్ళు కలవడానికి కూడా ఛాన్స్ లేదు. అలాంటిది నీ కుమారుడు హరిభక్తి కోసం ఎలా నేర్చుకుంటాడు, కాబట్టి ఎక్కడో ఏదో మోసం జరుగుతుంది, మేము మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి తీసుకొస్తామని చెప్పి వెళ్ళారు. కానీ ఈసారి ఏం గమనించారంటే, అసలు ప్రహ్లాదుడే వీళ్ళందరినీ హరిభక్తులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రహ్లాదుడే వీళ్ళందరినీ హరిభక్తులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఏమంటున్నాడు ప్రహ్లాదుడు అంటే, ఓ మిత్రులారా, బుద్ధివంతుడైనటువంటి వ్యక్తి ఎందుకోసం మీరు ఒకరి మీద పగ, ద్వేషము ఇవన్నీ ఎందుకు పెంచుకుంటున్నారు? బుద్ధివంతుడైనటువంటి వ్యక్తి యొక్క లక్షణం అది కాదు. ఏం చేయాలి? బుద్ధివంతుడైనటువంటి వ్యక్తి కౌమారావస్థ నుండే భాగవత ధర్మాన్ని చేపట్టాలి. భాగవత ధర్మాన్ని అంటే ఇక్కడ షండామార్కులు ఏం నేర్పిస్తున్నారు అంటే, ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో వాళ్ళు ధర్మం కోసం నేర్పించట్లేదు, ఇటు మోక్షం కోసం నేర్పించట్లేదు, అర్థము కామము కోసమే నేర్పిస్తున్నారు. ఇదే అసుర విద్య అని చెప్పి అంటారు. అసుర విద్య అంటే పూర్వం ఇక్కడ షండామార్కులు నేర్పించినటువంటి విద్య ఏదైతే ఉందో అదే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనం నేర్చుకునేటటువంటి భౌతికమైనటువంటి విద్యలో ధర్మము లేదు, అలాగే మోక్షము కూడా లేదు.
మనం నేర్చుకునేటువంటి ఈ విద్యలో మోక్షం ఎక్కడ ఉంది? ఏమైనా మోక్షం వస్తుందా మనం చదువుకోవడం మూలంగా? లేదు. కేవలము అర్థము, కేవలము కామము మాత్రమే ఉంది. ఎందుకంటే అర్థం అంటే ఎలా సంపాదించాలి, కామం అంటే దానిని ఎలా అనుభవించాలి, సంపాదించినటువంటి ధనాన్ని ఎలా అనుభవించాలి, ఈ విధమైనటువంటి పద్ధతి మాత్రమే నడుస్తుంది ప్రస్తుత విద్యా విధానంలో. సో అదే అక్కడ అసుర బాలకులు కూడా చండామార్కులు నేర్పించేటటువంటిది. ఎందుకంటే రాక్షస ప్రవృత్తి అంతే కదా, పొందాలి దాన్ని అనుభవించాలి, ఇదే రాక్షస ప్రవృత్తి. కాబట్టి మేము అది నేర్పిస్తున్నాం కదా, ఈ విధంగా ఎలా నేర్చుకుంటున్నారు? ఇంతకీ నేర్పించేవాడు ఎవరంటే ప్రహ్లాదుడే నేర్పిస్తున్నాడు వీళ్ళందరికీ కూడా. సో కాబట్టి ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు వాళ్ళందరికీ అంటే, కౌమార అవస్థ నుంచి నేర్చుకోవాల్సింది అర్థము కామము కాదు. ఏం నేర్చుకోవాలి? భాగవత ధర్మాన్ని నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. మానవ జన్మ ఇతర జన్మలలాగా తాత్కాలికమైనప్పటికీ అది భక్తి యోగ నిర్వహణకు అనుకూలమైనటువంటిది, భక్తిని అభ్యసించడానికి చాలా అనుకూలమైనటువంటిది అని చెప్తున్నారు. కాబట్టి అది ఎంతో అర్థవంతమైనది. ఇంద్రియముల వలన కలిగేటటువంటి సుఖం ఏ జన్మలోనైనా లభిస్తుంది. సో ఇంద్రియ తృప్తి అనేటువంటిది ప్రతి జన్మలోనూ లభిస్తుంది. చీమగా, నల్లిగా, పిల్లిగా, బల్లిగా, కుక్కగా ఏ జన్మలో కూడా ప్రతి జన్మలో కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ఈ మానవ జన్మలో దానికోసం ప్రయత్నం చేయకూడదు. ఈ మానవ జన్మలో దేనికోసం ప్రయత్నం చేయాలంటే అత్యంత ఉన్నతమైనటువంటి భగవంతుని యొక్క సేవ కోసం మనం ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ ఒక విధానాన్ని, అంటే మనిషి యొక్క జీవితాన్ని ఏ విధంగా ఏ ఏ ఏ అవస్థలో ఏం చేయాలనేటువంటిది వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనిషిని బట్టి 100 ఏళ్ళ ఆయుష్లో సగభాగం నిద్రలోనే గడిచిపోయింది అని చెప్తున్నాడు ప్రహ్లాద్ మహారాజు. సగభాగం నిద్రలోనే గడిచిపోయింది. ఇంకా కాబట్టి నిజానికి మనిషి ఆయు పరిమితి 50 సంవత్సరాలే ఉంది, 100 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలే. ఎందుకంటే సగభాగం నిద్రలో పోయింది కాబట్టి మనకి. తర్వాత ఇక ముసలితనంలో మరో 25 ఏళ్ళు వ్యర్థంగా గడిచిపోయాయి. ఇంక మనిషికి మిగిలిందంతా 25 ఏళ్ళు మాత్రమే. తృప్తి చెందని కామం మూలంగా వలన మిగిలిన ఆయు ప్రమాణం గడిచిపోయింది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వ్యక్తి తను తాను ఏ విధంగా ముక్తిని చేసుకోగలుగుతాడు? ఇక్కడ చూడండి, ప్రహ్లాద మహారాజ్ ఏం చెప్తున్నాడు? మనిషి యొక్క జీవిత కాలంలో 100 ఏళ్ళు అయితే దాంట్లో 50 ఏళ్ళు నిద్రకపోగా, అసలు ఇప్పుడు 100 ఏళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు? అంటే యావరేజ్ పీరియడ్ చూసినట్లయితే 60 ఏళ్ళే బతుకుతున్నాం మనం. 60 ఏళ్ళే. 60 ఏళ్ళ తర్వాత ఇంకెలా ఉంటామో తెలియదు. 60 ఏళ్ళ తర్వాత. సో ఈరోజు ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నాయి, రేపు పొద్దున 50 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళ తర్వాత తర్వాత ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఇంకో 60 ఏళ్ళు వచ్చేస్తాయి. అంటే ఈ 60 ఏళ్ళ తర్వాత ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. కాబట్టి అందులో సగభాగం నిద్రకపోతే ఇక 30 ఏళ్ళు మాత్రం మిగిలింది. అందులో మళ్ళీ వృద్ధాప్యం. ఇక్కడ ఏం చెప్తున్నారు? వృద్ధాప్యానికి ఒక 20 ఏళ్ళు పోయింది. ఇంక ఇంద్రియ తృప్తి అంటే మనం తినడము, ఇంకా దాన్ని తిన్నదాన్ని అరిగించుకోవడము, లేదా మరొకటి కార్యాల్లో ఇంకా సమయం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి మనిషికి సమయం ఎక్కడుంది అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. అందుకని ప్రహ్లాద మహారాజ్ చెప్తాడు, కౌమారే ఆచరదే ప్రాజ్ఞం అంటాడు. చిన్న వయసు నుంచి దీన్ని ఆచరించాలి, చిన్న వయసు నుంచి దీన్ని ఆచరించడం నేర్చుకోవాలి. కాబట్టి ఏం చెప్తున్నారంటే ప్రహ్లాద మహారాజ్ ఇక్కడ, సంసారాసక్తుడు సర్వదా స్నేహపాస బద్ధుడై ఉంటాడు. ధనం తేనె కన్నను తీయనైనటువంటిది. ధనం కొరకు మనిషి తన ప్రాణాన్నే పనంగా పెడతాడు. మిత్రులారా, దానవ పుత్రులారా, భగవద్భక్తి లేనివాడు భవబంధ ఉచ్చులో తగులుకొని ఉంటాడు. నిజానికి అటువంటి వారే దానవులని పిలువబడతారు. సో దానవులంటే ఏదో కొమ్ములు కూరలు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికైతే భౌతికమైనటువంటి భోగాల పట్ల, అంటే ధనం పట్ల ఆసక్తి కలిగి ఉంటుందో అటువంటి వాడిని దానవులే అని చెప్పి అంటారు. కాబట్టి మీరు దానవ సంతానమే అయినప్పటికీ అటువంటి వారికి దూరంగా ఉండి నారాయణుణ్ణి ఆశ్రయించండి అని ప్రహ్లాద మహారాజ్ చాలా సులభంగా చెప్తున్నాడు. మీరు దానవ పుత్రులే అయినప్పటికీ, అంటే దీన్ని బట్టి ఇక్కడ వర్ణముతో భేదం లేదు, కులముతో భేదం లేదు. ఎవరైనా సరే ఆ నారాయణుడి యొక్క భక్తులైనట్లయితే, ఆ కృష్ణ సేవలో నిమగ్నమై ఉన్నట్లయితే వాళ్ళెవరికీ ఈ భౌతికమైనటువంటి వ్యాపకాలు అంటుకోవు అని చెప్పి అంటున్నారు ప్రహ్లాద మహారాజు. తర్వాత కాబట్టి ఇక్కడ ఇవన్నీ చెబుతుంటే
ఆ షండామార్కులకి మనసు చాలా కలవరపడిపోయింది. అక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, ఇక్కడ ప్రహ్లాద మహారాజు ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు. అంటే ఏ విధంగా అయితే బంగారాన్ని ఎక్కడి నుంచి తీస్తారండి? బంగారాన్ని ఎక్కడి నుంచి తీస్తారు? తెలుసా ఎవరికన్నా? గోల్డ్ షాప్లోంచా? ఎక్కడి నుంచి? భూమి, మట్టిలోంచి తీస్తారు బంగారాన్ని. అదే చెప్తారు కదా, మట్టిలో మాణిక్యం అంటారు కదా. అలాగా ఈ బంగారాన్ని ఏం చేస్తారంటే మట్టిలోంచే తీస్తారు. అయితే ఆ మట్టిలోంచి తీసినప్పుడు ఆ బంగారం మట్టిలోంచి ఇంత మట్టి తీశారు, ఇంత మట్టి తీస్తే అంత బంగారం వస్తుందా? మొన్న ఈ మధ్య తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు కాకినాడ దగ్గర ఉప్పాడ బీచ్లో బంగారం దొరుకుతుందంట. బంగారం దొరికితే ఇంక అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఏం చేస్తున్నారు? బంగారం వేట. మట్టిని తీసుకుంటున్నారు, దాన్ని ఇలా 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 చేస్తున్నారు. చేస్తే వాళ్ళు ఇంత మట్టి తీస్తే అంత మట్టిలో ఇంత నలకంత బంగారం దొరుకుతుంది. ఏం చేస్తున్నారు? లేదు లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు. అలాగే ఈ బంగారం కూడా అంతే. ఆ బంగారం తీసినప్పుడు కూడా ఈ గనుల్లోంచి బంగారం తీస్తారు కదా, ఆ లేయరు తీస్తూ ఉంటారు. ఆ లేయర్ని తీస్తూ 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 ఉంటే ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పి తీసేస్తారు. తీసేస్తే అందులో ఎక్కడో చిన్న రజను దొరుకుతుంది. ఆ చిన్న రజను కోసం ఎంత ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రహ్లాద మహారాజు ఎంత మంచి ఉదాహరణ చెబుతూ ఉన్నాడు అంటే, ప్రహ్లాద మహారాజు ఆ బంగారం ఏమిటి అంటే మన శరీరములో ఉన్నటువంటి ఆత్మని బంగారము అంటున్నారు. ఆ ఆత్మని బంగారం అంటున్నారు. నువ్వు బంగారం ఏదో కేజీఎఫ్ లాగా బంగారంలో గనిలోకి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. వెళ్ళిపోయిన వెంటనే మనకి ఏదో అనంత పద్మనాభ స్వామి ద్వారాలు తెరిచిన వెంటనే బంగారం కనిపించినట్టు ఏం కనబడదు. వాళ్ళు ఎంతో కష్టపడతారు. ఆ కేజీఎఫ్ గనుల్లోకి వెళ్ళి చాలా కష్టపడతారు. ఆ గనుల్లోకి ఒకసారి గాలి ఆడదు, ఊపిరాడదు, ఫుడ్ దొరకదు, పెద్ద పెద్ద వర్షాలు వస్తే దాంట్లో చిక్కుకుపోతారు. అందులో ఎంత కష్టపడి ఆ బంగారాన్ని తీస్తారు. ఆ బంగారాన్ని తీసిన తర్వాత అది కొన్ని లేయర్స్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని ఆ లేయర్స్ అన్నీ తీసేసిన తర్వాత అందులో బంగారాన్ని గుర్తించిన తర్వాత ఆ మట్టిలో కూడా వెంటనే మనకి బంగారం దొరకదు. ఆ బంగారాన్ని మళ్ళా చాలా ప్రాసెస్ చేస్తారు. ఈరోజు మనం చక్కగా ఒంటి మీద బంగారాన్ని వేసేసుకుంటాం, కానీ ఆ బంగారం తీయడానికి ఎంత కష్టపడాలో. అదేవిధంగా చెప్తున్నాడు ప్రహ్లాదుడు, ఆ బంగారాన్ని, ఆ సువర్ణాన్ని ఎలా మనం బయటికి తీయాలి అంటే, ఎలా బయటికి తీస్తామో అలా ఈ శరీరము అనేకమైనటువంటి పొరలతో కప్పబడి ఉంది. ఆ కప్పబడి ఉన్నటువంటి ఆ పొరల లోపల ఈ ఆత్మ దాగి ఉంది, బంగారము లాంటి ఆత్మ దాగి ఉంది. ఆ ఆత్మని నువ్వు బయటికి తీయాలి. ఆ ఆత్మని బయటికి తీయాలంటే ఏం చేయాలి? ఆత్మని బయటికి తీయడం అంటే గుర్తించడం, ఆత్మ ఉందనే విషయాన్ని గుర్తించడం. సో మరి దానికన్నా ముందు ఈ శరీరంలో ఏమున్నాయి? మరి ఈ శరీరంలో కూడా చూడండి మీరు, 8 రకాల మూలకాలతో ఈ శరీరం నిండిపోయి ఉంది. ఏమిటి? భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అనేటువంటి పంచభూతాలతో నిండి ఉంది. తర్వాత మనసు, బుద్ధి, అహంకారము అనేటువంటి 8 పొరలతో కప్పబడిపోయి ఉంది. అందుకే చూడండి, మన శరీరంలో మనం ఏం చేస్తాం? మన శరీరంలో స్నానం చేస్తాం. స్నానం చేసిన తర్వాత మరల కొద్దిసేపటికి మట్టి తయారైపోతుంది. మీరు చూడండి, ఇప్పుడు చెమట పడుతుంది, ఇక్కడ గాలి లేదు. సో ఇప్పుడు నా శరీరం చెమట పడుతుంది. ఆ చెమట పడుతుందంటే లోపల నీరు ఉన్నట్టే కదా. ఆ చెమట లోపల నుంచి శరీరం లోపల నుంచి నీరు వస్తుంది. ఆ చెమట నుంచి ఏమవుతుంది? మట్టి తయారవుతుంది. ఇలా ఇలా అనుకుంటే మట్టి వస్తుంది బయటికి. ఎంత స్నానం చేసినా, నువ్వు ఎన్ని సబ్బులు వేసుకున్నా, ఎంత ఏం చేసినా సరే, ఎంత ఖరీదైన సబ్బు వాడినా మళ్ళీ మట్టి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే లోపల మట్టి ఉంది. తర్వాత నీరు ఉంది. మరి శరీరం లోపల అగ్ని కూడా ఉంది. అగ్ని ఉంది. ఎందుకే చూడండి, మీరు జ్వరంతో ఉండేటప్పుడు థర్మామీటర్ పెడితే వేడి ఎందుకు తెలుస్తుంది? అగ్ని లేకపోతే లోపల. మన శరీరంలో చూడండి, అంటే ఊహ తెలిసినప్పటి నుంచి, మన చిన్నప్పుడు అంటే మనం పుట్టినప్పటి నుంచి ఏదో ఒకటి తింటూనే ఉన్నాం. ఈ తిన్నదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ తిన్నదంతా ఎలా దాన్ని అంటే లోపలంతా జీర్ణమవుతుంది? లోపల భగవంతుడు జఠరాగ్ని అనేటువంటి ఒక అగ్నిని పెట్టాడు. ఆ అగ్ని ఏం చేస్తుందంటే
మనం తిన్నటువంటి ఆహారాన్ని అంతటిని కూడా అరిగిస్తుంది. అందుకే చెప్తారు చూడండి, భోజనంతో పాటు చల్లని నీళ్ళు తాగకూడదు. అసలు నీళ్ళు తాగకూడదులేండి, అది వేరే విషయం. కొంతమందికి అలవాటు ఉంటుంది నాలాగే. సో నీళ్ళు తాగుతూ ఉంటాం, అసలు నీళ్ళు తాగకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఈ ఈ పెళ్ళిళ్ళకి, బర్త్డే ఫంక్షన్స్కి, వీటికి భోజనం పెట్టి తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తూ ఉంటారు. అసలు అట్లా చేయకూడదు కూడా. ఎందుకంటే తిన్నటువంటి ఆహారము అది జీర్ణం అవ్వడానికి లోపల ఒక జఠరాగ్ని అనేటువంటి అగ్ని ఉంటే, మనం ఏం చేస్తున్నాం, చల్లని వస్తువు తినేసి ఆ అగ్నిని చల్లారేలా చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగదు. సో లోపల అగ్ని ఉంటేనే ఇదంతా జరుగుతుంది. తర్వాత ఆ అగ్ని ఉంది, శరీరంలో అగ్ని ఉంది, భూమి ఉంది, నీరు ఉంది. తర్వాత అగ్నిలో ఈ శరీరంలో గాలి కూడా ఉంది. గాలిని మనం గుర్తిస్తున్నాం కదా, అసలు అది లేకపోతే మనం బతకలేం కదా. ఒకసారి ఆయన వదలండి, ప్రాణాయామం, ప్రాణాపాన, ఈ వాయువుని తీసుకోండి, మళ్ళీ వదలండి, తీసుకోండి, వదలండి, గాలి తెలుస్తుంది కదా, మనం చూడగలుగుతున్నాం కదా. తర్వాత మరి ఈ శరీరం లోపల ఆకాశం కూడా ఉంది. ఆకాశం అంటే శూన్యం, అంటే ఖాళీ ప్రదేశం. ఈ శరీరం లోపల అది కూడా ఉంది, ఖాళీ ప్రదేశం కూడా ఉంది, ఖాళీ జాగా బోల్డంత ఉంది. లేదంటే మనం తిన్నటువంటి ఆహారం అంతా ఎక్కడికి వెళ్ళి దాగుతుంది ఇదంతా కూడా. సో కాబట్టి మనం అనుకుంటాం, తినేస్తాం, ఫుల్గా తినేస్తాం, చాలా పొట్ట నిండుగా ఉంది, పీకల దాకా ఉందంటాం. మరలా ఒక 15 నిమిషాలకి అదంతా ఏమైపోతుంది, లోపలంతా కూడా మరలా తినాలి అని కోరిక పుట్టుకొస్తుంది. కాబట్టి ఈ 5 విషయాలు, ఈ 5 పొరలు దాటుకొని ఇంకా వెళ్ళాలి. అంటే మనం దాన్ని బట్టి ఏంటంటే, ఈ 5 కాకుండా మరొక 3 కూడా ఉన్నాయి. అందులో 3 ఏంటి, మనసు, అహంకారము, బుద్ధి. మనసు ఏం చేస్తుందంటే, మనసు కన్నా బుద్ధి కన్నా బలీయమైనది అహంకారం అయితే, అహంకారం కన్నా బలీయమైనది మనస్సు. అసలు వీటన్నిటికీ, 8టికి, ఈ ముందు చెప్పుకున్నటువంటి 7టికి రాజు ఎవరంటే, 7తో పాటు ఒకడున్నాడు, వాడు మనస్సు. 8. ఆ మనసు ఏం చెబితే మిగతావన్నీ అవే పనిచేస్తాయి. అందుకని మనం ఏం చేస్తామంటే, ఈ బంగారాన్ని తీసే ప్రక్రియలో ఇది కాదు అని ఎలా బయటికి తీసేస్తారో, అప్పుడు ఏం చేయాలి, నేను భూమి కాదు తీసేయాలి పక్కకి, నేను గాలి కాదు తీసేయాలి పక్కకి, నేను వాయువు కాదు తీసేయాలి పక్కకి, నేను ఆకాశం కాదు అని పక్కకి తీసేయాలి, నేను నీరు కాదు అని పక్కకి తీసేయాలి, నేను మనసు కాదు అని పక్కకి తీసేయాలి, నేను బుద్ధిని కాదు అని పక్కకి తీసేయాలి, నేను అహంకారాన్ని కాదు పక్కకి తీసేస్తే అప్పుడు ఏమొస్తుంది, ఇన్ని లేయర్స్ తీసేస్తే బంగారం వస్తుంది. ఏంటి ఆ బంగారం? ఏంటి? ఆత్మ అనేటువంటిది అప్పుడు గుర్తించగలుగుతాము. సో కాబట్టి వీటన్నిటిలో అతి ముఖ్యమైనటువంటిది ఆత్మ. అసలు ఆత్మ అనేటువంటిది లేకపోతే ఈ 8 పనిచేయవు. ఈ 8 పని చేయకపోతే ఈ శరీరం పనిచేయదు. సో కాబట్టి ఆ 8టికి మనం ఆ 8కన్నా బుద్ధి చాలా ప్రశస్తమైనది అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా. ఆ బుద్ధికి లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి బుద్ధి యొక్క లక్షణాలు? దాన్నే ఏం చెప్తారు, భగవద్గీత కూడా చెప్తుంది. జాగృత, స్వప్న, సుషుప్తి, 3 అవస్థలు ఉంటాయి బుద్ధికి. జాగృత, స్వప్న, సుషుప్తి. అందులో అంటే జాగృత అంటే ఏంటి, ఎప్పుడు మేల్కొని ఉండడం. రెండవది కలలు కనడం, స్వప్నావస్థ. మూడవది గాఢమైనటువంటి నిద్ర, సుషుప్తి అవస్థ అంటారు. అయితే ఇక్కడ మేల్కొనడము అంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎప్పుడూ మేల్కొని ఉంటే సత్యాన్ని గ్రహించవచ్చు అనుకుంటాం. కానీ మేలుకుని ఉండేవాడు ఎప్పుడు కూడా దేనికోసం ఆలోచిస్తాడంటే, ఎప్పుడు నిద్రపోవాలి అనేటువంటి దానికోసం ఆలోచిస్తాడు. ఇంకా స్వప్నావస్థ ఎలా ఉంటుందంటే, స్వప్నములో కలలు కనడం మొదలు పెడతాడు. అంటే నిద్రలో కలలు కనడం మొదలు పెడతాడు. నేను ఇది అయిపోయాను, నేను అది అయిపోయాను, నేను కలెక్టర్ అయిపోయాను, లేదంటే మరొకటి అయిపోయాను అని చెప్పి కలలు కంటూ ఉంటాడు. ఇంకా సుషుప్తి అవస్థ అంటే గాఢమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఈ నిద్రలోకి వెళ్ళిపోతే ఇంకా నాకేమి సంబంధం లేదు, ఇంకంతా శూన్యంగా ఉంటుంది అనుకుంటాడు. అది ఇంకా పెద్ద మాయ అని చెప్పి అంటారు ఆచార్యులు. అది ఇంకా పెద్ద మాయ.
ఒకటి కలలు కనడం, రెండవది జాగృత అవస్థ, అంటే నిద్రను త్యజించడం, నిద్రని త్యాగం చేయడం, త్యజించడం అని చెప్పి అనుకుంటారు. అందుకే చెప్తారు కదా కృష్ణుడు కూడా భగవద్గీతలో, అతిగా నిద్రపోయేవాడు యోగి కాదు, అలాగే అతి తక్కువ నిద్రపోయేవాడు కూడా యోగి అవడానికి పనికిరాడు అని చెప్పి అంటాడు. అందుకని అంటే అన్నిటికీ మనం ఎలా ఉండాలంటే అతిగా నిద్రపోకూడదు, అతిగా నిద్ర లేకుండా ఉండకూడదు, అలాగే అతిగా భుజించకూడదు, అసలు భోజనం చేయకుండా నేను ఇంక కేవలం గాలిని మాత్రమే తీసుకుంటాను అనేటువంటి విధంగా కూడా ఉండకూడదు. కాబట్టి ఇవన్నిటి మూలంగా నేను ఇంద్రియాలని అదుపులో చేసుకోగలుగుతాను అనుకుంటాడు. బుద్ధి ఆ విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది, నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి. కానీ వీటన్నిటికన్నా నిజమైనటువంటిది ఏమిటి అంటే, ఎప్పుడు ఈ 8 మన మాట వింటాయి అంటే పరమానందం కలిగినప్పుడు. పరమానందం కలిగినప్పుడు ఈ 8 మన మాట వింటాయి. ఎందుకంటే ఈ 8టికి మనం ఆహారాన్ని ఇవ్వాలి. ఏమిటి ఆహారం అంటే, ఎప్పుడైతే నువ్వు భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకుంటావో, ప్రహ్లాద మహారాజ్ చెప్తాడు, ఒక 8 విషయాలు చెప్తాడు ప్రహ్లాద మహారాజ్. ఆ 8 విషయాలు ఎవరైతే గుర్తు తెచ్చుకుంటారో, నిరంతరం మన జీవితంలో మనం ఎప్పుడు ఆ 8 విషయాల్ని మనం గుర్తుపెట్టుకుంటామో, వాడు ఎప్పుడు కూడా బుద్ధిని, మనస్సుని, అహంకారాన్ని, తన యొక్క శరీరంలో ఉన్నటువంటి 5 ఇంద్రియాలని ఎప్పుడూ అదుపులో పెట్టుకోగలుగుతాడు. ఏమిటి 5? ఇవన్నీ ఎవరు చెప్తున్నాడంటే ప్రహ్లాదుడు అసుర బాలకులకి చెప్తున్నాడు. సో ఈ విధంగా ఉండాలి మీరు అని చెప్తుంటున్నాడు. ఏమంటాడు? మొట్టమొదటిది గురు శుశ్రూష అన్నాడు. ఎల్లప్పుడూ గురువుకి శుశ్రూష చెయ్యాలి. శుశ్రూష చేయడం అంటే ఏంటి? గురువుకి శుశ్రూష అంటే గురువుకి ఏదో 4 యాపిళ్ళు పట్టుకెళ్ళడం, లేదంటే గురు పౌర్ణమి రోజు గురువు గారికి శుభాకాంక్షలు చెప్పడము, లేదంటే గురువు గారికి కాళ్ళు ఒత్తడము. ఇది కాదు. గురు శుశ్రూష అంటే అర్థం ఏంటంటే, గురువు ఏం చెబితే అది వినడమే, ఇంతకన్నా మరొకటి ఏది లేదు. గురువు ఏం చెబుతున్నాడో అది వినడం, ఇంకో మారు ప్రశ్న లేకుండా వినాలి. సో అది నిజమైనటువంటి గురు శుశ్రూష అన్నారు. ఇప్పుడు చూడండి, నారదముని హరియశ్వాసుల దగ్గరికి వెళ్ళాడు, దక్షుడి యొక్క కుమారుల దగ్గరికి వెళ్ళాడు. ఆ దక్షుడి యొక్క కుమారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దక్షుడి కుమారులకి ఒక కథని చెప్పాడు అని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఈ భౌతిక జగత్తు అనేటువంటి ఒక బిలం ఉంది. ఆ బిలంలో ఒక దిగజారినటువంటి వ్యక్తి ఒక దిగజారినటువంటి స్త్రీతో సాంగత్యం చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక గృహంలో ఉన్నారు. అక్కడ ఒక నది ప్రవహిస్తుంది, అక్కడ ఒక హంస ఉంది, తీయనైన ధ్వనులు చేస్తుంది. ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఈ కథ. ఈ కథ చెప్పిన తర్వాత ఆ నారదముని చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోయారు. తర్వాత దక్షుడి యొక్క కుమారులైనటువంటి శబలశ్వాసులకి కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా అదే చేసి వెళ్ళిపోయారు అని చెప్పి మనం భాగవతంలో గడిచిన అధ్యాయాల్లో చెప్పుకున్నాం. కానీ ఇన్ని చెప్పిన తర్వాత హరియశ్వాసులు కానీ శబలశ్వాసులు కానీ, నా తండ్రి గారు ఇక్కడికి మమ్మల్ని పంపించారు, మమ్మల్ని బ్రహ్మచారి ఆశ్రమం నుండి గృహస్థాశ్రమానికి వెళ్ళమన్నారు, అందుకు మేము ఈ తపస్సు చేయడానికి వచ్చాము, కాబట్టి మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నవి. సో మేము నా తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి కాబట్టి ప్రజల్ని ఉత్పత్తి చేసే కార్యక్రమంలో మేము నిమగ్నం అవ్వాలి. అవేం మాట్లాడలేదు వాళ్ళు. గురువు గారు చెప్పారు. నారదముని లాంటి గొప్ప గురువు దొరకడమే మనకు గొప్పతనం. అటువంటి గురువు దొరికినప్పుడు ఆ గురువు ఏం చెబితే మాటకు మాట్లాడకుండా వినాలి, అంతే. సో అలా ఎప్పుడైతే వింటామో అప్పుడు శుద్ధమైనటువంటి భగవంతుని యొక్క దివ్యానందాన్ని మనం పొందగలుగుతాము. ఇక్కడ అదే చెప్తున్నాడు ప్రహ్లాద మహారాజ్. ఈ దివ్యానందం పొందగలగడానికి 8 లక్షణాలు చెప్తున్నాడు, 8 విషయాలు చెప్తున్నాడు. ఆ 8 విషయాల్లో మొట్టమొదటిది గురు శుశ్రూష. గురువు గారికి మనం శుశ్రూష చేయాలి. శుశ్రూష చేయడం అంటే వినడం. గురువు యొక్క కోరిక ఏంటో వినాలి మనం. మొదట గురువు ఏం చెప్తున్నారు, ఏం చేయమంటున్నారు మనల్ని, అది చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని గురువు గారికి ఒక 4-5 యాపిళ్ళు పట్టుకొని వెళ్తే గురువు ఏమి ఆనందించడు, లేదా కేజీ జీడిపప్పు పట్టుకెళ్తే గురువు గారు ఆనందించరు, లేదంటే ఇంకొకటి గురువు గారికి బట్టలు ఇస్తే గురువు గారు ఆనందించరు. సో ఏం చేయాలి? గురువు గారి యొక్క కోరిక ఏంటి, గురువు గారి మాటలు వినడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నమ్మకం ఉండాలి, ఆయన ఖచ్చితంగా మనల్ని ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తిని కావిస్తాడు అనేటువంటి మాట మీద మనకి నమ్మకం ఉండాలి. ఇక రెండవది భక్తులతో ఎల్లవేళలా కలిసి ఉండడము, భక్తుల సాంగత్యం చేయాలి. ప్రహ్లాద మహారాజ్ చెప్తున్నాడు,
ఎప్పుడు ఎల్లవేళలా భక్తులతోనే సాంగత్యం చేయాలి. ఎందుకు అంటే భక్తుడు అనేటువంటి వాడు మనల్ని ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తిని చేయడానికి ఒక చెయ్యి అందించేటటువంటి ఒక రక్షణ కవచం లాంటి వాడు భక్తుడు. భక్తుడు కాబట్టి మనం ఎప్పుడు భక్తులతో కలిసి ఉండాలి. ఇక మూడో విషయం చెప్తున్నారు ప్రహ్లాద మహారాజు, భగవంతుణ్ణి అర్చించడం నేర్చుకోవాలి. భగవంతుని రోజు అర్చించాలి. భగవంతుని ముందు కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? పత్రం పుష్పం ఫులం తోయం యో మే భక్త్యా ప్రయశ్యతి అంటున్నాడు కృష్ణుడు. ఆ కృష్ణుడి కోసం, ఆ భగవంతుని కోసం ఒక పండు, ఒక ఫలము, ఒక పుష్పము, లేదంటే కనీసం ఒక తులసి దళము రోజు ఆయన పాదాలకి అర్పించాలి. రోజు భక్తుడిగా మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత భగవన్నామ జపం చేసుకొని తులసి మహారానికి నీళ్ళని అర్పించాలి. ప్రతిరోజు తులసి మహారానికి నీళ్ళు అర్పించాలి. తర్వాత ఒక తులసి దళాన్ని తీసుకెళ్ళి భగవంతుని పాదాల దగ్గర పెట్టాలి. ఇంకా వీలుంటే ఆ తులసి దళాన్ని చందనంలో కలిపి ఆ చందనంతో కలిసినటువంటి తులసి దళాన్ని ఆ భగవంతుని పాదాల మీద అర్దాలి. ఇలా రోజు చేయాలి భక్తుడిగా మనం. ఇక్కడ అదే ప్రహ్లాద మహారాజ్ చెప్తున్నాడు వీళ్ళకి. తర్వాత భగవంతుని కోసం ఎవరు చెబుతున్నా వినడం నేర్చుకోవాలి. ఉత్తమమైనటువంటి భక్తుల దగ్గర నుంచి శ్రవణం చేయాలి. భగవంతుని కోసం భగవంతుని యొక్క కథల్ని వినడానికి ఆసక్తిని చూపించాలి. ఇంకా ఐదవ చెప్తున్నారు, నువ్వు విన్న దానిని 10 మందికి చెప్పాలి. ఇదే చైతన్య మహాప్రభు చెప్తున్నారు. విన్నటువంటి విషయాన్ని ఏదైతే ఉందో అది నీలో దాచుకోకూడదు, నువ్వు అందరికీ చెప్పాలి. యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్ అంటున్నారు. ఇప్పుడు ప్రహ్లాద మహారాజుని తీసుకెళ్ళి అక్కడ గురుకులంలో జాయిన్ చేశారు. ఆ గురుకులంలో ఎవరూ లేరు, అందరూ రాక్షస పాలకులే ఉన్నారు. ఆయన ఏం చేశాడు? అమ్మో ఇక్కడ ఎవరు వినడానికి ఎవడు లేడు అని చెప్పి ఊరుకోలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళకే ఆ ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. మనం చూడొచ్చు శీల ప్రభుపాదుల వారి యొక్క జీవితంలో కూడా రష్యాలో అక్కడ మన రష్యన్ డివోటీస్ ఈ ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసారు. వాళ్ళు ప్రచారం చెయ్యాలి. ఎందుకంటే మనం ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటాం. ఆరోగ్యకరంగా అంటే దాని అర్థం ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా ఉంటామంటే ఎప్పుడు కూడా ఒక భక్తుడికి ఒకటి డిస్కస్ చేసుకోవాలి, మాట్లాడుకుంటూ ఉండాలి ఈ భగవతత్వం కోసం. ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారు? మమ్మల్ని ఇలా అరెస్ట్ చేశారు, ఏం చేయాలి అర్థం కాలేదు. అప్పుడు ఏం చేశారు? నెమ్మదిగా జపం చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఉండే జైలర్స్ అడుగుతున్నారు, ఏంటి మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర జపమాల కూడా పెట్టుకున్నారు. అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? తినేటటువంటి బ్రెడ్లు ఇస్తే ఆ బ్రెడ్లని ముక్కలుగా చేసుకుంటే అవి 2 రోజులు గట్టిపడిపోతే వాటితో ఆ మంత్రాన్ని చేస్తూ ఉంటే వాళ్ళు అడుగుతున్నారు జైలర్స్, ఏంటి మీరు ఎందుకు ఇలా ఇంత కఠినంగా చేస్తున్నారంటే అప్పుడు వాళ్ళకి ఈ తత్వాన్ని వివరించడం మొదలుపెట్టారు. అందులో కొంతమందిని భక్తులుగా మార్చారు. ఆ భక్తులుగా మార్చినటువంటి ఆ అరెస్ట్ చేసినటువంటి జైలర్స్నే కొంతమంది ఇప్పుడు ఈ హరే కృష్ణ ఉద్యమానికి పునాదులుగా ఉన్నారు రష్యాలో. సో ఆ విధంగా భక్తుడు ఎప్పుడు కూడా తను దాచుకోవడానికి ఇష్టపడ్డు అందరికీ ఈ తత్వాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తాడు, ఎంత కష్టమైనా సరే. ప్రహ్లాద మహారాజ్ ఇంకా 6వ విషయం చెప్తున్నారు. అది ఏంటంటే భగవంతుని పాద పద్మాలను అనునిత్యం హృదయంలో నింపుకోవాలి. భగవంతుని యొక్క పాద పద్మాలను ఎప్పుడు అనునిత్యం హృదయంలో పెట్టుకోవాలి. ఎందుకు అంటే కేవలం మనకు కావాల్సింది ఆ భగవంతుని యొక్క పాదసేవ. దానికోసం మనం ఎదురు చూడాలి. అందుకని ఎదురు చూడాలంటే ఏం చేయాలి? భగవంతుని పాద పద్మాలని మనం ఎప్పుడూ స్పృహలో ఉంచుకోవాలి. ఎందుకంటే పాద పద్మాలని ఎందుకు గుర్తుంచుకోవాలి? ఎందుకంటే మనం పాదసేవే కోరుకుంటున్నాం. భక్తుడు ఎప్పుడు ఉన్నతమైనటువంటి నేను భగవంతుడి కన్నా అంటే భగవంతుడితో సమానంగా కూర్చోవాలనుకోడు. ఏమనుకుంటాడు? భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఒక ఇసుక రేణువుగా అయినా సరే నేను ఉంటే చాలు అనుకుంటాడు. ఇంకా 7వ విషయం ప్రహ్లాద మహారాజ్ చెప్తున్నారు, భగవంతుని యొక్క విగ్రహం ఎక్కడ కనిపించినా నమస్కరించాలి. అందుకే మనం ఏం చెప్తాం చూడండి, మందిరంలో మనం జస్ట్ ఇలా మందిరంలోకి ఎంటర్ అయిన వెంటనే ఏం చేయాలి? ప్రణామం చేయాలి. ఒక్కోసారి ఉపన్యాసం జరుగుతుంటుంది. ఉపన్యాసం జరిగినప్పుడు కర్టెన్ వేస్తారు. అప్పుడు ఏం చేయాలి? ప్రణామం చేయాలి. ఆ కర్టెన్ ఒక్కసారి మళ్ళీ ఉపన్యాసం మధ్యలో ఇలా తెరుస్తూ ఉంటారు. అలా చూడకూడదు బొమ్మల్లాగా. ఏం చేయాలి? మళ్ళా ప్రణామం చేయాలి. అదేవిధంగా ప్రేమధ్వని చెప్తారు గురువుగారు. అది మనం హారతి అయిపోయిన వెంటనే గౌరహారతి, సంధ్యాహారతి, మధ్యాహ్న హారతి, ప్రాతకాల హారతి ఇవన్నీ అయిపోయిన వెంటనే చివరిలో
జయ ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజికాచార్య అష్టోత్తర శత శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి అనగానే మనం ఏం చేయాలి? అలా చూస్తూ ఉండకూడదు. ఏం చేయాలి? మన తలని భూమికి ఆంచి ప్రణామం ఆచరించాలి. ఆ ప్రణామాన్ని మనం భగవంతునికి ఇవ్వడం నేర్చుకోవాలి మనం. సో ఆ విధంగా భగవంతుడు ఎక్కడ కనిపించినా నమస్కారం చేయడం నేర్చుకోవాలి. ఇంక 8వది, అన్నిటిలోని భగవంతుడు ఉన్నాడు అని గుర్తించాలి. ఎప్పుడైతే మనం అలా గుర్తించడం నేర్చుకుంటామో అప్పుడు భగవంతుడిని అన్ని సందర్భాల్లో అన్ని వస్తువుల్లో మనం చూడడం నేర్చుకుంటాము. అప్పుడు ఆ అన్ని వస్తువుల్లో భగవంతుడు ఉన్నాడని ఎప్పుడైతే మనం గుర్తించామో అప్పుడు అందరినీ గౌరవించడం నేర్చుకుంటాము. అప్పుడు మనకి ఎవడు శత్రువు ఉండడు. వీడి శత్రువు, వీడి మిత్రుడు అట్లా ఏముండదు. ఎందుకంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి. అందరిలో భగవంతుడు ఉన్నాడంటే మళ్ళీ అందరూ భగవంతుడు కాదు. భగవంతుడు అందరి హృదయాలలో, అందరి మనసులలో ఉన్నాడు అని మనం గ్రహించడం నేర్చుకోవాలి. ఈ విషయాలన్నీ చెబుతూ ఉంటే షండామార్కులు భయపడిపోయారు. ఎందుకు అంటే షండామార్కులు అనుకున్నారు, అరే మేము ఇన్నాళ్ళు ఎక్కడో బయట నుంచి వస్తున్నాడు ఎవడో ఈ హరిభక్తిని నేర్పించడానికి అనుకున్నాం, అసలు నేర్పించేవాడు వీడే, కాబట్టి ఈ విషయాన్ని వెంటనే ఆయన తండ్రి గారికి చెప్పాలి అనుకొని వెంటనే ప్రహ్లాదుడిని తండ్రి గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఎప్పుడైతే తండ్రి గారి దగ్గర తీసుకెళ్లారో ఆ ప్రహ్లాదుడిని తండ్రి ఎలా అంటే ఇక్కడ చెప్తున్నారు, ఇది వినగానే దానవునికి తీవ్రమైనటువంటి కోపం కలిగింది. ఆ కోపంతో ప్రహ్లాదుని వధించవలసిందే అంటూ నిర్ణయించుకున్నాడు. ఆ దానవుడు కాలిచే తొక్కబడిన పాములాగా గుసగుస కొడుతూ వినమ్రుడు పసివాడు స్వభావరీత్యా దూషింపదగినవాడు అయిన ప్రహ్లాదుని పరుషవాక్కులతో దూషించాడు. అంటే స్వతహాగా ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడిని ఎప్పుడు పౌరుషవాక్కులతో దూషించకూడదు, వాళ్ళని హింసించకూడదు. అంటే మనుసంహిత ప్రకారం కూడా మనం పిల్లల్ని ఎప్పుడు దండించకూడదు. ఇవన్నీ ఉన్నాయి. అలా కూడా కనీసం ఆ విధంగా కూడా ప్రహ్లాదుడి పట్ల ప్రేమ లేదు. ఎందుకంటే ఈయన ద్వేషం ఒక్కటే కనిపిస్తుంది. ఆయన ద్వేషంలో, ఈయన హరిద్వేషి కాబట్టి ఆ ద్వేషం ఒక్కటే కనిపిస్తుంది. ప్రహ్లాదుడి మీద ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ కాస్త పోయింది ఆ ద్వేషం మధ్యలో. అందుకే చూడండి, ఎప్పుడు కూడా మనం భగవంతుని పట్ల మనకి ఒక రకమైనటువంటి అసూయ కలిగింది. మనకి ఆ అసూయతో మనం ఇక్కడికి వచ్చేసాం ఈ భౌతిక జగత్తులో. ఈ అసూయ ఏ విధంగా అయిపోతుందంటే మన ఇంద్రియ తృప్తి కోసము ఈ అసూయ ఉండడం మూలంగా, అంటే ఈ అసూయ ఎందుకు పుట్టిందంటే మన ఇంద్రియ తృప్తి కోసం పుట్టింది. ఎప్పుడైతే మన ఇంద్రియ తృప్తి కోసము మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఆ ఇంద్రియ తృప్తికి అడ్డొచ్చేటటువంటి వ్యక్తుల్ని ఎటువంటి పని చేయడానికన్నా మనం ఇష్టపడతాము. అంటే వాళ్ళని ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం, ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, అటువంటి వాళ్ళని చంపేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ఆ ఇంద్రియ తృప్తి, అంటే ఇంద్రియముల యొక్క పగ, ఇంద్రియముల యొక్క కోరిక, అలాగే ఇంద్రియముల యొక్క ద్వేషము, వీటి మధ్యలో ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని తొలగించాలి అని చెప్పి అనుకుంటారు. సో అదేవిధంగా హిరణ్యకశిపుడి యొక్క ఇంద్రియ తృప్తి ఏంటంటే హరిద్వేషం. ఆయనకి ఇతరుల పట్ల ద్వేషం ఎలా ఉంటుందో అలాగే ఈ హిరణ్యకశిపుడి దగ్గర హరిద్వేషం ఉంది. ఈ హరిద్వేషానికి అడ్డొచ్చాడని ప్రహ్లాదుడు ఎంతో తన యొక్క కన్న బిడ్డ అయినటువంటి ప్రహ్లాదుడిని కూడా తొలగించాలి అని చెప్పి అనుకుంటున్నాడు. సో అంత బలీయమైనటువంటిది ఈ ద్వేషము, ఇంత బలీయమైనటువంటిది. కాబట్టి ఏం చెప్తున్నారు హిరణ్యకశిపుడు అంటే, ఓ మొండివాడా, ఓ మందమతి కులనాశనుడా, నా శాసనాన్ని అతిక్రమిస్తున్నావు కాబట్టి ఈరోజు నిన్ను యమపురికి పంపిస్తాను చెప్తున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే చెప్పాడో తండ్రి మాటలు పలికినటువంటి ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు, నా బలానికే, నీకు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీ తండ్రి అడుగుతున్నాడు. అడిగితే నా బలానికి మూలమే నీ బలానికి మూలము అని తెలుసుకో తండ్రి. నాకెక్కడి నుంచి వస్తుందో ఆ శక్తి నీకు కూడా అక్కడి నుంచే వస్తుంది, నీకెక్కడి నుంచి వస్తుందో నాకు కూడా అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి నీకు నాకే కాదు, ఈ స్థావర జంగమాలకి, అతి నీచమైన జీవులకి, అతి ఉన్నతమైనటువంటి జీవులకి, ఆఖరికి బ్రహ్మతో సకల చరాచర జీవులందరికీ ఎక్కడి నుంచి శక్తి వస్తుందో నాకు అక్కడి నుంచే వస్తుంది, నీతో సహా అని చెప్తున్నాడు. ఈ విధంగా ఎప్పుడైతే మాట్లాడాడో ప్రహ్లాద మహారాజ్ చెప్తున్నాడు, నువ్వు అనుకుంటున్నావు
నీకు వాడి శత్రువు వీడి శత్రువు ఈ హరి శత్రువు అని చెప్పి అనుకుంటున్నావు, కానీ నిజానికి శత్రువు నీలోనే దాగి ఉన్నాడు. శత్రువు ఎవడో కాదు, నీ మనసే నీకు శత్రువు. నీ మనసే నీకు శత్రువు అని చెప్తున్నాడు ప్రహ్లాద మహారాజు. నీ మనసు లోపల 6 శత్రువులు ఉన్నారు. ఆ 6 శత్రువుల్ని జయించని పక్షంలో నీకు అందరూ శత్రువుల్లా కనిపిస్తారు. ఏంటి ఆ 6 ఎవరు? నా మనసు లోపల ఉండేటువంటి శత్రువులు 6 ఎవరు? ఎవరు అంటే ఆ 6 అరిషడ్వర్గములు అంటారు. ఏమిటి ఆ అరిషడ్వర్గములు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యము. ఈ 6 శత్రువులు మన శరీరంలో ఉన్నారు, నీ మనసులో ఉన్నారు తండ్రి. కాబట్టి నువ్వు మొదట ఆ 6 శత్రువుల్ని జయించు, అప్పుడు నీకు అందరూ మిత్రుల్లాగే కనిపిస్తారు. అందుకే చెప్తారు, భాగవతంలో కూడా చెప్తారు, కామానికి ప్రతీక రావణుడు, క్రోధానికి ప్రతీక హిరణ్యకశిపుడు, లోభానికి ప్రతీక హిరణ్యాక్షుడు. ఈ విధంగా ఒక్కొక్క రాక్షసుడు మన శరీరంలో ఉన్నారు. సో కాబట్టి నువ్వు మొదట ఈ 6 శత్రువుల్ని జయించు అని చెప్పి అంటున్నాడు. ఈ శత్రువుల్ని ఎవడైతే జయించుడో వాడే నిజమైనటువంటి మూర్ఖుడు. ఇటువంటి మాటలు విన్న తర్వాత హిరణ్యకశిపుడు ఊరుకుంటాడా? దానవుడైనటువంటి హిరణ్యకశిపుడు ఇంకా రెచ్చిపోయాడు. ఓరి మందమతి, ఇంద్రియ నిగ్రహంతో నాకన్నా నువ్వు గొప్పవాడు మరొకడు ఉన్నాడా? ఎవరి కోసం నువ్వు మాట్లాడుతున్నావు? చావు దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఈ విధంగా దూషించేశాడు. దూషించి, నీ ఎక్కడ ఉన్నాడురా నీ హరి, నువ్వు ఎవరి కోసం ఈ విధంగా చెప్తున్నావు అంటే అప్పుడు చెప్తున్నాడు ప్రహ్లాద మహారాజు మళ్ళా, ఎక్కడ లేడు తండ్రి ఆ హరి, ఎక్కడ వెతికినా ఉన్నాడు, నువ్వు వెతకలేకపోతున్నావు అంతే. నువ్వు వెతకలేకపోతున్నావు, నువ్వు చూడలేకపోతున్నావు. సో భగవంతుని ఈరోజు మనం చూడలేకపోతున్నామంటే కారణము భగవంతుని గ్రహించట్లేదు, మనం గుర్తించట్లేదు. ప్రతి క్షణము ప్రతి అణువణువులో భగవంతుడు ఉన్నాడు, లేకుండా లేడు. ఎందుకంటే భగవంతుడు లేకుండా ఈ సృష్టి లేదు. కానీ నువ్వు చూడలేకపోతున్నావు అనగానే ఎప్పుడైతే హిరణ్యకశిపుడికి ఈ మాటలు ఎప్పుడైతే చెప్పాడో ప్రహ్లాదుడు ఎప్పుడైతే చెప్పాడో హిరణ్యకశిపుడికి మరింత కోపం వచ్చేసింది. మరింత కోపంతో ఏం చేశాడు, ఈ స్తంభంలో ఉన్నాడా నువ్వు పూజించేటటువంటి హరి అనగానే ఆ స్తంభంలో ఉన్నాను అని ప్రహ్లాదుడికి భగవంతుడికి కనిపించి చెప్పాడంట. ఎప్పుడైతే కనిపించి చెప్పాడు అంటే భక్తులకి ఎప్పుడు భగవంతుడు రక్షణగా ఉంటాడు. మనం అది గుర్తించక ఏదో కష్టాలు వచ్చేసినాయి, అవి వచ్చేసినాయి, ఇవి వచ్చేసినాయి అని బాధపడిపోతూ ఉంటాం మనం. సో భగవంతుని మనం గుర్తిస్తే ఆ బాధలు మనకి ఎప్పుడూ ఉండవు. సో భగవంతుడు ఉన్నాడు, చూసుకుంటాడు. మనం ఆయన మీద బేస్ అవ్వడం నేర్చుకోవాలి, ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆధారపడడం నేర్చుకుంటామో ఈ భౌతిక జగత్తులో కష్టాలు ఏమీ చేయలేవు మనల్ని. ఎప్పుడైతే ప్రహ్లాదుడిని భగవంతుడు భరోసా ఇచ్చాడో, ప్రహ్లాదుడు అదుగో ఆ స్తంభంలో ఉన్నాడు అన్నాడు. వెంటనే ఆ స్తంభాన్ని పగలగొట్టగానే ఆ స్తంభంలోంచి భయంకరమైనటువంటి ఆకృతి కలిగినటువంటి రూపంతో, ఊహించనటువంటి రూపంతో, అందుకని భగవంతుని ఏమన్నారు, అచింత్య అన్నారు. అచింత్య అంటే ఈ చిత్తు అంటే ఈ మనస్సు, దీనికి ఈ బుద్ధికి అర్థం కానటువంటి రూపంతో వచ్చేస్తాడు భగవంతుడు. బ్రహ్మ దగ్గర వరాన్ని కోరుకున్నాడు హిరణ్యకశిపుడు. ఎటువంటి వరాన్ని కోరుకున్నాడు? గాలిలో కాదు, భూమిలో కాదు, ఆకాశంలో కాదు, ఇంటి బయట కాదు, ఇంటి లోపల కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఏ ఆయుధంతో కాదు, ఏ నరులచే కాదు, ఏ రాక్షసులచే కాదు, ఎటువంటి ఆయుధం చేత కాదు, స్త్రీచే కాదు, పురుషునిచే కాదు, జంతువులచే కాదు, ఎటువంటి దానవులచే కాదు, అసురులచే కాదు, సురులచే కాదు, ఏ విధంగా నేను చంపబడకూడదు అనుకున్నాడు. ఎవరు ఊహించినటువంటి రూపంలో భగవంతుడు వచ్చేసాడు. హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు. ఎలా ఉన్నాడు రూపం? ఆయన యొక్క రూపం చూసినట్లయితే ఆయన శరీరం ఆకాశాన్ని తాకుతుందంట. ఆయన కళ్ళు సూర్యచంద్రులా ప్రకాశిస్తూ ఉన్నాయంట. ఆయన యొక్క శరీరంలో ఉండేటువంటి ఆ జూలు ఏ విధంగా ఉందంటే, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటూ ఉంటే, ఆ రూపంతో భగవంతుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటూ ఉంటే ఆకాశంలో ఎక్కడో దేవతలు పుష్పక విమానాలతో తిరుగుతుంటే ఆ పుష్పక విమానాలని గతి తప్పిపోతున్నాయంట. ఆయన యొక్క ఊపిరికి గతి తప్పిపోతున్నాయంట. మేఘములన్నీ చెల్లాచెదురైపోతున్నాయంట. దేవతలందరూ ఈ సందర్భాన్ని చూడడానికి మేఘాల చాటున దాక్కుని చూస్తూ ఉంటే
ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మేఘాలన్నీ చెల్లచెదురైపోతున్నాయంట. వాళ్ళు అయ్యో మేఘాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని పట్టుకొని భయపడిపోతున్నారు. ఈ విధంగా జరుగుతుంది. ఆయన రూపం ఊహించలేకపోయాడు. ఆయన ఏమన్నాడు, నరులు కాదు, సురులు కాదు, ఏ రకమైనటువంటి జంతువులు కాదు, ఎటువంటి మానవులు కాదు, స్త్రీలు కాదు, నన్ను ఏమి చేయకూడదు అనుకున్నాడు. ఎవ్వడు ఊహించినటువంటి రూపం, సగం నరుడు సగం సింహం రూపంలో వచ్చేసాడు. నరసింహ. ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు. భగవంతుడు ఎప్పుడైతే అవతరించాడో అవతరించిన మరుక్షణమే ఈ హిరణ్యకశిపుడు తన యొక్క వేల లక్షల మంది సైన్యాన్ని స్వామి మీదకి పంపించేశాడు. ఎవ్వరు కూడా ఆ భగవంతుడు ఏ విధంగా అంటే నలిపినట్టు నలిపి పడేశాడు వీళ్ళందరినీ. భగవంతుడి మీదకి ఆఖరికి హిరణ్యకశిపుడే వెళ్ళాడు తన యొక్క గదను పట్టుకొని వెళ్తే హిరణ్యకశిపుడు ఎలా అంటే భగవంతుడి యొక్క శరీరం అంతా కూడా రోమాలు ఉన్నాయి. ఆ రోమాలన్నీ కూడా హిరణ్యకశిపుడు ఆ రోమాల్లోకి వెళ్ళి ఎలా అంటే శరీరం అంటే ఒక గడ్డివాములోకి పాము ఏ విధంగా దూరిపోతుందో ఆ విధంగా హిరణ్యకశిపుడు ఆ రోమాల్లోకి దూరిపోయాడు. కనిపించబోయే సమయానికి హిరణ్యకశిపుడికి లోపల ఊపిరాట్లేదు. మళ్ళా హిరణ్యకశిపుడిని ఆ రోమాల్లోంచి ఇలా బయటికి తీశాడు భగవంతుడు. బయటికి తీసి హిరణ్యకశిపుడిని ఇలా చూస్తూ కొద్దిసేపు ఆడుకుందాం. భగవంతుడికి ఏంటంటే సర్వరసాలు కావాలి, కాసేపు ఆ సమయంలో కూడా హాస్యరసం కావాలనుకొని హిరణ్యకశిపుడికి కాస్త శక్తి ఇచ్చి హిరణ్యకశిపుడు భగవంతుడి మీద యుద్ధం చేసేటట్టుగా చేశాడు. దేవతలందరూ అంటే దేవతలకి కూడా ఒక నమ్మకాన్ని భరోసాని కల్పించాలి. అంటే దేవతల యొక్క భక్తి ఎంత ఉందో కూడా చూడాలనుకున్నాడు భగవంతుడు. హిరణ్యకశిపుడు ఎప్పుడైతే స్వామి మీద యుద్ధం చేస్తూ స్వామి ఓడిపోయినట్టుగా నటిస్తూ ఉన్నాడు. అక్కడ నటిస్తుంటే ఈ దేవతలందరూ కూడా అయ్యో ఇంతటి మహత్కరమైనటువంటి రూపాన్ని హిరణ్యకశిపుడు యుద్ధం చేసేస్తున్నాడంటే మన పరిస్థితి ఏమని చెప్పి స్వామి ఓడిపోతున్నాడని భయపడిపోతున్నారు. దేవతలందరూ కూడా భయపడిపోయి మళ్ళీ దాక్కుంటున్నారు. అప్పటి వరకు చూస్తున్నారు ఆ మేఘాల చాటు నుంచి. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు భగవంతుని కొడుతూ ఉన్నాడో భయపడిపోయి దాక్కుండిపోతున్నారు. తర్వాత భగవంతుడు మరలా భీకరమైన యుద్ధం చేసి హిరణ్యకశిపుడిని తన పిడికిలి గుద్దుతో ఇంత దూరం తోసేస్తే అంత ఎక్కడో కొన్ని యోజనాల దూరంలో వెళ్ళి పడిపోయాడంట. మళ్ళా హిరణ్యకశిపుడు ఈసారి కత్తి బల్లెం పట్టుకొని వచ్చాడంట. మళ్ళా కత్తి బల్లెం పట్టుకొని వచ్చి భగవంతుడితో యుద్ధం చేస్తుంటే మళ్ళా భగవంతుడు ఆడుకోవాలనుకొని హిరణ్యకశిపుడితో కొద్దిసేపు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది చూసి దేవతలు భయపడిపోతున్నారు. ఇంత జరుగుతున్నా సరే ప్రహ్లాదుడు ఎంత కూడా చలించలేదు. ఏం చేస్తున్నాడంటే తనకి నమ్మకం, తన భక్తుడే నష్టపోడు నమే భక్త ప్రణశ్యతి అన్నాడు. అలాంటిది తన భక్తుడే నష్టపోనప్పుడు భగవంతుడు ఎలా ఓడిపోతాడు? తన భక్తుడే నష్టపోడు అని భగవంతుడు చెప్పినప్పుడు ఇంకా భగవంతుడు ఏ విధంగా తన భక్తుడికే ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేటువంటిది రాదు అన్నప్పుడు భగవంతుడికి ఎలా ఉంటుంది అని ప్రహ్లాదుడు మాత్రం చాలా దృఢంగా నిలబడి ఉన్నాడు. సో ఎప్పుడైతే భగవంతుడు ఇంకా ఈ యొక్క ఆటని ఆపాలి అనుకున్నాడు, వెంటనే హిరణ్యకశిపుణ్ణి ఏ విధంగా ఒక జంతువు తను తినాల్సినటువంటి ఆహార కలేబరాన్ని నోటితో పట్టుకొని లాక్కెళ్ళిపోతుందో ఆ విధంగా ఈ హిరణ్యకశిపుణ్ణి లాక్కొని తీసుకొని వెళ్ళి ఆ గడప మీద భగవంతుడు తన యొక్క ఒళ్ళో కూర్చోబెట్టుకొని, భూమి మీద కాదు ఆకాశంలో కాదు, తన యొక్క ఒళ్ళో పెట్టుకొని తన యొక్క ఎటువంటి ఆయుధం చేత కాదు తన గోళ్ళతో నకసికః దళిత హిరణ్యకశిపో తను భృంగ అని అంటారు కదా మనం కీర్తనలో. సో భగవంతుడు తన యొక్క నకశికములతో లాగి ఆ పేగులన్నింటినీ కూడా బయటికి లాగేసి ఆ గుండెని లోపల నుంచి భగవంతుడు ఆ హిరణ్యకశిపుని యొక్క గుండెని తీసుకొని ఆ పిడికలతో ఆ గుండెని ఒక్కసారిగా గట్టిగా ఆ పిండి చేసి పడేశాడు. సో ఎప్పుడు అంటే భక్తుడికి మరణం వస్తుంది, అభక్తుడికి మరణం వస్తుంది. కానీ అభక్తుడి యొక్క మరణం ఈ విధంగా ఉంటుంది అని చెప్తుంది మనకి భాగవతం. కానీ భక్తుడి యొక్క మరణం ఎలా ఉంటుందంటే చాలా సునాయాసంగా మనం చూడొచ్చు. శీల ప్రభుపాదుల వారి యొక్క ఆయన యొక్క అంతర్ధానము, ఆయన యొక్క తిరోభావం ఏ విధంగా ఉంది మనం చూసాం, ఎన్నో వీడియోస్లో చూసాం. శీల ప్రభుపాదుల వారి యొక్క చివరి సమయంలో వీడియోస్ చూస్తే శీల ప్రభుపాదుల వారు ఆ సమయంలో కూడా శ్రీమద్ భాగవతాన్ని ప్రవచిస్తూ ఉన్నారు ఆ సమయంలో కూడా. కానీ అభక్తుడు ఏ విధంగా చనిపోయాడు అంటే ఉదాహరణ ఈ హిరణ్యకశిపుడి యొక్క జీవితమే ఉదాహరణ. సో ఇంత జరిగిన తర్వాత
ప్రహ్లాద మహారాజుని అందరూ కూడా అనుకున్నారు. అంటే దేవతలందరూ అనుకున్నారు, భగవంతుని ఎవరు అటువంటి ఉగ్ర రూపం నుంచి ఎవరు తీసుకురాగలరు? సామాన్యమైనటువంటి ఆయన యొక్క సరళమైనటువంటి రూపము, ఆయన కోమలమైనటువంటి రూపానికి ఎవరు తీసుకురాగలరు? లక్ష్మీదేవిని అడిగారు, లక్ష్మీదేవి ముందుకు రాలేదు. తర్వాత వచ్చి దేవతల్లో ఇంద్రుడిని అడిగారు, ఇంద్రుడు అసలు ముందుకే రాలేదు. అప్పుడు నారదముని అందరూ ఆశ్రయించారు. అంటే ఒక గురువుని మనం ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎవరిని మనం ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? బ్రహ్మగారు అయితే అసలు ముందుకు రాలేదు, ఎందుకంటే అన్నిటికీ కారణం ఈయనే కాబట్టి. ఇంకా ఎవరిని ఆశ్రయించాలంటే గురువుని ఆశ్రయించాలి. గురువు ఎవరు? నారదముని. నారదముని ఎప్పుడైతే ఆశ్రయించారో నారదముని ఒకటే చెప్పారు, ప్రహ్లాద ఆయన నీ కోసమే వచ్చాడు, నువ్వే వెళ్ళి ఆయన్ని కూల్చేయన్నాడు. అంతే. వెంటనే ప్రహ్లాదుడు వెళ్ళగానే, ప్రహ్లాదుడిని చూడగానే భగవంతుడు తన యొక్క ఎత్తుకొని కుడి తొడ మీద కూర్చోబెట్టుకొని, లక్ష్మీదేవి యొక్క స్థానం అంటది, ఆ స్థానంలో కూర్చోబెట్టుకొని భగవంతుడు ఎడమ తొడ మీద లక్ష్మీదేవి యొక్క స్థానం, కుడి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడంట స్వామి కూర్చోబెట్టుకొని తన యొక్క చేతులతో నిమురుతూ, తన యొక్క నాలికతో ఎలా అయితే ఆ సింహము తన పిల్ల సింహాన్ని ఏ విధంగా నాకేస్తూ ఉంటుందో ప్రేమతో, ఆ విధంగా ప్రహ్లాదుడి యొక్క శరీరాన్ని మొత్తం నాకేస్తున్నాడంట స్వామి, నాకేస్తూ ఉన్నాడంట. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఏమని అంటే, భగవంతుడా అసలు నేను దేనికి అర్హుణ్ణి? నాకెందుకు ఇంత స్థానాన్ని నీ యొక్క ఒడిలో కూర్చోబెట్టుకున్నావు? నన్ను నీ ఒడిలో కూర్చోబెట్టుకున్నావు, నాకు ఇంతటి మహోత్కృష్టమైనటువంటి స్థానాన్ని నాకు ఎందుకు ఇచ్చావు? నీ చేతితో ఎందుకు నిమురుతున్నావు అని భగవంతుడు అంటే ఏం చెప్తున్నాడు ప్రహ్లాద మహారాజు? అసురు కులంలో పుట్టిన నాకు నిన్ను ప్రసన్నుని చేసుకోగలిగినటువంటి స్థితి చేయడం ఏ విధంగా నాకు సాధ్యమవుతుంది? బ్రహ్మాది దేవతలకే వారి యొక్క వాక్కుతో నిన్ను ప్రసన్నుని చేయలేకపోయారు. అటువంటప్పుడు నేను ఈ కార్యాన్ని ఎలా చేయగలను స్వామి అని అడుగుతుంటే ఇంకా చెప్తున్నారు, బ్రాహ్మణుడు 12 బ్రాహ్మణ లక్షణాలను కలిగినప్పటికీ, భగవంతుడు చెప్తున్నాడు స్వయంగా ఈ మాట గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడు కూడా. బ్రాహ్మణుడు 12 బ్రాహ్మణ లక్షణాలు కలిగినప్పటికీ భగవత్ శరణారవిందముల పట్ల విముఖుడైతే మనోవాకాయ కర్మలను భగవంతునికి అర్జించినట్టి చండాలుని కన్నను హీనుడే అవుతాడు. భగవంతుడు అంటే బ్రాహ్మణుడు 12 బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయి. ఆ 12 బ్రాహ్మణ లక్షణాలని సంపూర్ణంగా కలిగినప్పటికీ భగవత్ శరణారవిందముల పట్ల విముఖత కలిగి లేకపోతే అటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు, చండాలునితో సమానము. అటువంటి వాడికి భగవంతుని పట్ల చరణారవిందముల పట్ల ప్రేమ లేదు. అలాగే ఒక శూద్రుడికి ఈ 12 లక్షణాలు లేకపోయినా భగవంతుని యొక్క చరణారవిందముల పట్ల ప్రేమ కలిగి ఉంటే ఆ శూద్రుడే గొప్పవాడు అని భగవంతుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని. అందుకే ప్రహ్లాదుడికి ఎందుకు చెప్తున్నాడు? ప్రహ్లాదుడు ఏమనుకుంటున్నాడంటే, నేను అసలు నాకు అవకాశం లేదు, నేను కూర్చోవడానికి అర్హుడిని కాదు నీ తొడ మీద, నన్నెందుకు కూర్చోబెట్టావు స్వామి అంటే, అప్పుడు ప్రహ్లాదుడికి భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు దానవ కులంలో పుట్టొచ్చు, కానీ సంపూర్ణమైనటువంటి భక్తుడికి ఎటువంటి లక్షణాలు ఉన్నవో అటువంటి లక్షణాలు నీ దగ్గర ఉన్నవి. అందుకని నువ్వు బ్రాహ్మణుడి కన్నా, దేవతల కన్నా, అందరికన్నా ఉత్తముడివి అని ప్రహ్లాదుడిని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇవన్నీ నా యొక్క స్వతహాగా నేను నా జన్మ మూలంగా, నా మూలంగా, నా భక్తి మూలంగా వచ్చినాయి అన్నట్ల. ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే, దేవా విషయ వాంఛల సాంగత్యంలో నేను క్రమంగా సర్పబిలం లాంటి సంసారంలో పడిపోయే సమయంలో, విషయవాంఛలు సాంగత్యంలో నేను క్రమంగా సర్పబిలంలో పడిపోయే క్రమంలో, సర్పబిలము అనేటువంటి సంసారంలో పడిపోయే సమయంలో నీ నిత్యదాసుడైనటువంటి నారదముని నన్ను శిష్యునిగా స్వీకరించి దివ్యస్థితిని పొందే విధానాన్ని ఉపదేశించారు. కాబట్టి ఆయనను సేవించడమే నా ప్రథమ కర్తవ్యము. ఓ ఆ మహానుభావుని సేవను నేను ఎలా విడిచిపెట్టగలుగుతాను? నేను జీవితంలో
అటువంటి మహానుభావుని యొక్క సేవను విడిచిపెట్టలేను. ఎందుకంటే ఈరోజు ఇటువంటి దివ్యస్థితి కలిగింది అంటే నాకు కారణం ఎవరు అంటే నా గురువు అయినటువంటి నారదముని. చూడండి ప్రహ్లాద మహారాజులో ఎంత గొప్ప స్థాయి ఉందో చూడండి. భగవంతుడు ఆయన కోసం అవతరించి భగవంతుడు లక్ష్మీదేవి యొక్క స్థానాన్ని ప్రహ్లాదుడికి ఇచ్చినా కూడా, లక్ష్మీదేవికి ఇచ్చినటువంటి స్థానాన్ని ప్రహ్లాదుడికి ఇచ్చినా కూడా ప్రహ్లాదుడు ఎంత కించిత్ కూడా గర్వాన్ని పొందకుండా ఇదంతా కూడా నా గురువు యొక్క కృప మూలంగానే జరిగింది, నా గురువు యొక్క కృప మూలంగానే జరిగింది. కాబట్టి ఇటువంటి అందుకని చెప్తాం మనం ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ అంటాం. అన్ని గొప్ప అంటే అన్ని పొగడ్తలు, అన్ని గొప్పదనాలు అన్నీ కూడా ఎవరికి చెందాలి అంటే మన గురువుకే చెందాలి, మనం తీసుకోకూడదు. ఎవరైనా సరే మనల్ని చూసి మనల్ని గౌరవిస్తున్నారు, మనకి ప్రణామం ఆచరిస్తున్నారంటే అది మనకు కాదు, మన గురువుకి అర్పించాలి. మన గురువుకి అర్పించడం నేర్చుకోవాలి. ఇది ప్రహ్లాద మహారాజు ఆయన యొక్క ఉపదేశాల్లో చెప్తూ ఉన్నారు. మన దగ్గర చిన్న పుస్తకం ఉంది చూడండి, ప్రహ్లాద మహారాజు యొక్క ఉపదేశాలు అని ఒక 20 రూపాయల పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం చదవండి. ప్రభుపాదుల వారు రాశారు. భాగవతంలో ప్రహ్లాద మహారాజు ఈ గురుకుల పిల్లలందరికీ కూడా ఏం నేర్పిస్తున్నారో మనకు అందులో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడతో శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో ఈ నరసింహ భగవానుడి యొక్క వృత్తాంతం సంపూర్ణమైంది. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నాము. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవత మహాపురాణకి జై.